తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 20 సీట్లు సాధిస్తాడన్న వ్యక్తి నేడు రాష్ట్ర సీఎం అయి కూర్చున్నాడు. ఇక్కడి వరకు ఓకే, కానీ విజయ్ తర్వాత తమిళనాడు రాజకీయాల్లో మాత్రం ఒక పేరు మారుమోగిపోతోంది. ఆ పేరే శ్రీనివాసన్ రమేష్. 31 ఏళ్ల వయసులోనే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రమేష్ కథ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నేటి యువతకు ఆయన జీవితం ఒక గొప్ప స్ఫూర్తిదాయకం. ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కేవలం తన కష్టాన్ని, నాయకత్వ లక్షణాలను నమ్ముకొని అత్యున్నత స్థాయికి ఎలా ఎదగవచ్చో చెప్పడానికి రమేష్ జీవితమే ఒక నిదర్శనం. చెంగల్పట్టు సమీపంలోని మరైమలై నగర్లో కేవలం 250 చదరపు అడుగుల చిన్న ఇరుకు ఇంట్లో రమేష్ కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంట్లోని పాత బీరువాపై ఉన్న 2012 నాటి విజయ్ తుపాకీ సినిమా పోస్టర్ ఇప్పటికీ అలాగే ఉంది. రమేష్ కు విజయ్ అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. 17 ఏళ్ల వయసులో నటుడు విజయ్ కు ఒక సాధారణ అభిమానిగా మొదలైన రమేష్ జీవిత ప్రయాణం నేడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ క్యాబినెట్ లో మంత్రి అయ్యే వరకు సాగింది. కొడుకు రాష్ట్ర మంత్రి అయినా ఆయన తల్లిదండ్రుల జీవితంలో పెద్దగా మార్పేమీ రాలేదు. ఇప్పటికీ వారు తమ పాత జీవితాన్నే కొనసాగిస్తున్నారు. రమేష్ తండ్రి శ్రీనివాసన్ ఓ ప్రైవేట్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని స్థానిక శివ విష్ణు ఆలయంలో నెలకు 5,000 రూపాయల జీతానికి పూజారిగా పనిచేస్తున్నారు. ఆయన మొదట్లో 300 రూపాయల జీతంతో ఆ పని ప్రారంభించారు. ఇక రమేష్ తల్లి సుమతి కుటుంబ పోషణ కోసం ప్రతిరోజు దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించి మైలాపూర్కు వెళ్లి వంట మనిషిగా పనిచేస్తోంది. ఆ తల్లిదండ్రులు పడిన కష్టంతోనే రమేష్ ఇంజనీరింగ్ పూర్తి చేయగలిగాడు. చిన్నప్పటి నుంచే రమేష్ విజయ్ అభిమానుల సంఘం విజయ్ మక్కల్ ఇయక్కల్లో చురుగ్గా పాల్గొనేవాడు. విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం స్థాపించక ముందు నుంచే క్షేత్రస్థాయిలో యువతను ఏకం చేయడంలో, ప్రజా సమస్యలపై పోరాడటంలో రమేష్ ముందున్నాడు. అతని పనితీరు నచ్చడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రమేష్ ను ప్రోత్సహించారు. అలా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచిరాపల్లి జిల్లాలోని శ్రీరంగం నియోజకవర్గం నుంచి రమేష్ కు పోటీ చేసే అవకాశం దక్కింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రమేష్ క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉన్న బంధంతో ఆ ఎన్నికల్లో ఏకంగా 103,235 ఓట్లు సాధించారు. తన ప్రత్యర్థి డిఎంకే అభ్యర్థి ఎస్ దురైరాజ్ పై 33,590 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత మే 21, 2026న ముఖ్యమంత్రి విజయ్ తన క్యాబినెట్ విస్తరణలో భాగంగా రమేష్ కు అత్యంత కీలకమైన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పదవిని అప్పగించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ త్వరలోనే ప్రభుత్వ బంగ్లాకు మారనున్నారు. అయితే అతని తల్లిదండ్రులు, సోదరులు మాత్రం తాము ఇప్పటి వరకు ఉన్న ఆ చిన్న ఇంట్లోనే నివసించడానికి ఇష్టపడుతున్నారు. తమ కుటుంబం దశాబ్దాలుగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ చాలా సాధారణ జీవితాన్ని గడిపిందని, తమలో ఒకరు రాష్ట్ర మంత్రి అవుతారని అస్సలు ఊహించలేదని రమేష్ తండ్రి శ్రీనివాసన్ ఎంతో గర్వంగా చెబుతున్నారు. శ్రీనివాసన్ రమేష్ జీవిత కథ మనసుకు ఇచ్చే స్ఫూర్తి ఒక్కటే. ఆర్థికంగా ఎంత వెనుకబడి ఉన్నా, జీవితంలో ఎదిగేందుకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, నమ్మిన సిద్ధాంతం కోసం నిజాయితీగా కష్టపడి పనిచేస్తే గుర్తింపు ఏదో ఒకరోజు ఖచ్చితంగా లభిస్తుంది. ఒక సామాన్య కార్యకర్త కూడా ఒకరోజు శాసన సభ్యుడిగా, ఆపై రాష్ట్ర మంత్రిగా ఎదగవచ్చని నిరూపించిన రమేష్ ప్రయాణం ఆశయాలు ఉన్న ప్రతి యువకుడికి ఒక గొప్ప పాఠం. సెల్యూట్ టు రమేష్.